Hello friends, welcome back to my channel Study Purpose. Please like, comment and subscribe to my channel. హలో ఫ్రెండ్స్, ఇది నిన్న 12th జూలై 2025లో జరిగిన క్వశ్చన్ పేపర్ నిన్ననే వచ్చింది. సో నేను ఇది ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఇది టైం వచ్చేసి 45 minutes. మ్యాథ్స్ మార్క్స్ మొత్తం పూర్తి మార్కులు ఎన్ని అంటే 100. సో ఇది లోయర్ గ్రేడ్ వాళ్ళది. టైపింగ్ ఏంటి అంటే ఇంగ్లీష్లోనే చేయాలి. సో దీని ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి ఇచ్చారో ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే స్పెషల్ అటెన్షన్ టు బి పేడ్ టు అక్యురసీ అండ్ నీట్నెస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. మనం చాలా నీట్గా అండ్ మంచి షార్ప్గా టైప్ అనేది చేయాలి అని పేపర్ని మొత్తం స్టిఫ్నెస్గా ఒక అటెన్షన్ అంటే మనం లెటర్స్ టైప్ చేసేటప్పుడు, టేబుల్స్ టైప్ చేసేటప్పుడు ఒక ఎలర్ట్ లాగా మనం టైప్ చేయాలి అని చెప్పారు. అండ్ అబ్రివేషన్స్ షుడ్ బి యాంప్లిఫైడ్ అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇఫ్ ఎనీ కరెక్టెడ్. అబ్రివేషన్స్ కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఇవన్నీ ఏమన్నా వస్తే అవి కరెక్ట్గా రాయాలని చెప్పారు. అండ్ థర్డ్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి ఈచ్ క్వశ్చన్ షుడ్ బి టైప్డ్ ఆన్ ఏ సపరేట్ షీట్ ఆఫ్ పేపర్. ఒక్కొక్క ఆన్సర్ ఒక్కొక్క షీట్ సైడ్ వన్ సైడే టైప్ చేయాలని చెప్పారు. ద ఫోర్త్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ ఆన్ ద ఆన్సర్ బుక్ షుడ్ బి ఫాలోడ్ స్క్రప్చువల్లీ. మనం ఆన్సర్ బుక్లో ఎలా అయితే వరుస క్రమంలో ఇచ్చారో అదే 1 2 3 4 5 అలా ఒక పేపర్ తర్వాత ఇంకో పేపరే టైప్ చేయాలని చెప్పారు. సో ఫిఫ్త్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే టైప్ ద ఫాలోయింగ్ అకార్డింగ్ టు ద ఫార్మాట్స్ ప్రిస్క్రైబ్డ్ బై ద బోర్డు ఇచ్చిన పద్ధతులు పాటించి మనం తద్వారా అదే ఫాలో అయ్యి రాయాలి అని చెప్పారు. దాని ప్రకారమే టైప్ చేయాలి అని చెప్పారు. సో ఇవి పూర్తి ఇన్స్ట్రక్షన్స్. సో ఫస్ట్ అయితే మనకి ఇది ఇచ్చారు, ఇది స్టేట్మెంట్ అనమాట. ఇందులో నెంబరింగ్ ఇవ్వలేదు, డైరెక్ట్ ఊర్ల పేర్లు ఇవన్నీ ఇచ్చాడు. సో ఇది ఒకసారి చూడండి. ప్రపోర్షన్ ఆఫ్ చైల్డ్ లేబర్ గురించి ఇచ్చారు. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ అక్కడ క్యాపిటల్ కొట్టాక ఈ ఎక్స్ దగ్గర ఈ మ్యాటర్ ఇక్కడ రావాలి, అండ్ ఇది ఇక్కడ రావాలి, ఇది పైకి వెళ్ళాలి, అండ్ ఇది లేదు, ఇది ఉంది, ఇది రీస్టార్ట్ చేయాలి, ఇది కొట్టేశారు కానీ ఇక్కడ రీస్టార్ట్ అని రాశారు కాబట్టి అది టైప్ చేయాలి. అంతే అండి, అయిపోద్ది. అండ్ స్ట్రైట్గా రావాలి, వచ్చేస్తే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏమో మనకి ఇది ప్రొఫెషనల్ లెటర్ ఇచ్చారు. లెటర్ ఫ్రమ్ బైరు విజయ్ ఎంఏ LLB. అతను ఒక అడ్వకేట్ రాస్తున్నాడు అనమాట. సో 2 అడ్రస్ వచ్చేసి శశి రోడ్, హౌస్ నెంబర్ సికింద్రాబాద్ అని వస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చాక ఎవరికి అంటే వినయ్ సైకిల్స్, హౌస్ నెంబర్ GT రోడ్ ఆదిలాబాద్. ఓకేనా. సో తర్వాత 2 స్పేస్ ఇచ్చుకొని ఇది మనం 1 లైన్లో పెట్టుకొని చేయాలి. అండ్ డియర్ సార్ అని ప్రెస్ చేశాక తర్వాత నుండి మనం 2 లైన్లో పెట్టుకొని చేయాలన్నమాట. డియర్ సార్, నెక్స్ట్ స్పేస్ ఇచ్చేసి 5 స్పేస్ ఇచ్చాక ఐ అండర్స్టాండ్ ఫ్రమ్ మై క్లయింట్ మిస్టర్ సంజీవ్. ఇక్కడ ఎక్స్ అంటే ఈ సైకిల్స్ ఇక్కడ రావాలి, కామా సికింద్రాబాద్ ఇది, కామా దట్ యు ఆర్ డ్యూ టు ఏ సమ్. ఈ SLC అంటే ఇది చిన్నగా రావాలి, సమ్ అనేది క్యాపిటల్ ఉంది కదా ఇక్కడ లోవర్ పెట్టుకోవాలి. ఆఫ్ ₹75,000. ఇది డిలీట్ చేయండి, లేదు అని అర్థం. ఆన్ 19th August 2022 ఫర్ కన్సిడరేషన్. ఇక్కడ నుంచి ఒక పేరాగ్రాఫ్ అయిందనమాట. నెక్స్ట్ ప్యాసేజ్ ఐ దేర్ ఫోర్ గివ్ యూ దిస్ నోటీస్. ఎన్ అనేది క్యాపిటల్ రావాలి. అండ్ ఆస్క్ యూ టు పే ఇది ద above amount with interest within 15 days without fail. Otherwise my client file a case against you. లాస్ట్కి 2 స్పేస్ ఇచ్చి యువర్ ఫెయిత్ఫుల్లీ అండ్ 3 స్పేస్ ఇచ్చాక ఎవరైతే మనకి అడ్వకేట్ ఇది లెటర్ రాశాడో తన పేరు ఇక్కడ కింద రావాలి. సో ఇదండి ప్రొఫెషనల్ లెటర్ అడిగారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే జీవో ఇచ్చారు. ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మనం సెంటర్ చేసుకొని రాయాలి. ఇది ఒక 35-32 నుంచి స్టార్ట్ అవుతుంది. గవర్నమెంట్ టీ కిందనే అబ్స్ట్రాక్ట్ రావాలి. ఇవన్నీ క్యాపిటల్లోనే టైప్ చేయాలి. నెక్స్ట్ ఇవంతా మ్యాటర్ అంతా ఇనీషియల్ క్యాప్స్లో రావాలి. తర్వాత ఐఫోన్ ఉంటుంది కదా, 2 స్పేస్ ఇచ్చి ఐఫోన్ ప్రెస్ చేశాక మళ్ళీ 2 స్పేస్ ఇచ్చి బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్
డిపార్ట్మెంట్ అనేది మళ్ళీ సెంటర్ చేసుకోవాలి. తర్వాత రైట్ సైడ్ డేట్ వేసుకోవాలి. అండ్ డేట్కి జీవో నెంబర్కి డేట్కి ఇట్లా 2 ఈక్వల్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక ఆర్డర్ అండ్ మనం క్యాపిటల్ లెటర్లో టైప్ చేసి దాని కింద అండర్లైన్ చేసి 2 స్పేస్ ఇచ్చాక ఇదంతా 1 లైన్లోనే మనం టైప్ చేయాలి జీవో అనేది. సో మ్యాటర్ అనేది చదువుతాను మళ్ళీ. ద గవర్నమెంట్ ఇది. ద గవర్నమెంట్ హ్యావ్ డిసైడెడ్ టు ఎస్టాబ్లిష్ అండ్ ఎక్స్ అంటే ఏమొస్తుంది, ఎక్స్క్లూజివ్లీ కార్పొరేషన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద పూర్ అండ్ బ్యాక్వర్డ్, ఇది కొట్టేయలేదు రీస్టార్ట్ అన్నారు కాబట్టి బ్యాక్వర్డ్ పీపుల్ ఆఫ్ ద పద్మశాలి. ఓకే, యూసీ అంటే అప్పర్. ఈ కమ్యూనిటీ అనేది సి అనేది క్యాపిటల్ రావాలి. కమ్యూనిటీ టు ప్రమోట్ ఇంక్లూజివిటీ. అక్కడి వరకు ఒక పేరాగ్రాఫ్ అయిపోయింది. అండ్ ఇలా 2 గీతలు పెడితే మళ్ళీ ఇంకొక పేరాగ్రాఫ్ స్టార్ట్ చేయాలి అని అర్థం. సో కింద మళ్ళీ వచ్చేసి 2 స్పేస్ ఇచ్చుకొని 2 నెంబర్ వేసి ఫర్దర్ మొబాలిటీస్ బై లాస్ ఆఫ్ ద కార్పొరేషన్ వుడ్ బి ఇష్యూడ్ సపరేట్లీ. సో మ్యాటర్ మొత్తం టైప్ చేయడం అయిపోయింది. తర్వాత కింద మళ్ళీ 2 స్పేస్ ఇచ్చాక 5 స్పేస్ నుండి బై ఆర్డర్. ప్రతి ఒక్క దాంట్లో ఇది బండ గుర్తు పెట్టుకోవాలన్నమాట జీవోలో. బై ఆర్డర్ అండ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది గవర్నర్ ఆఫ్ తెలంగాణ అని కంపల్సరీ టైప్ చేయాలి. అండ్ 2 స్పేస్ ఇచ్చాక బుర్ర వెంకటేశం, ఇతను ఎవరంటే ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్. ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్లోనే రావాలని చెప్పారు. అండ్ తర్వాత 2 స్పేస్ ఇచ్చేసి టు ద కమిషనర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్. సో ఇది లేదు, ఇది మనకు కన్ఫ్యూజ్ అవ్వాలని ఇక్కడ కింద ఇచ్చారు కానీ ఇది టైప్ చేయొద్దు. సో ఈ విధంగా జీవో అనేది టైప్ చేయాలి. ఇది మనకి నిన్న అడిగిన క్వశ్చన్ పేపర్. సో ఇలా ఉంటుందండి టైపింగ్ ఎగ్జామ్. అండ్ మీకు గనక నా వీడియో ఇది నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.